ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మేషప్ విత్ హ్యాపీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఒక్క ఇన్సిడెంట్ చూడండి, చాలా ప్రౌడ్గా అనిపించింది. చూస్తున్నారు కదా, దర్గా పరిధిలో మన జాతీయ జెండా ఎగురుతూ ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మన భారతదేశం ఎలా అయితే మత సామరస్యానికి ప్రతీకో, మన ఈ రొట్టెల పండుగ కూడా అంత ప్రసిద్ధమైనదండి. ఈ టాపిక్లో వెళ్ళేటప్పుడు ఒక్క చిన్న మాట చెప్తా. ఈ బారా షాహీద్ దర్గా పరిధిలో జరిగే ఈ రొట్టెల పండుగ విశిష్టత గురించి కొంచెం చిన్న మాటల్లో చెప్పుకుందాం మనము. కాబట్టి ముందుగా ఈ పండుగని 1990 వరకు కేవలం ఒక్కరోజే చేసేవాళ్ళు. తరువాత కాలక్రమేణా జనాభా పెరుగుతూ ఉండడంతో 3 రోజులుగా, తర్వాత 5 రోజుల పండగగా ఇప్పుడు పెద్ద మహోత్సవాన్ని జరుపుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ స్వర్ణాల చెరువు చాలా గొప్ప ప్రసిద్ధి చెందింది. అలా సాగునీటికి, అలా తాగునీటికి, రెండిటికి కూడా నెల్లూరు ప్రాంతవాసులకు ఎంతో ఉపయోగపడినటువంటి చెరువు అండి. ఎంతో గొప్ప చరిత్ర కలిగింది. అలాగే చాలా మహిమ కలిగిన చెరువని కూడా అంటారు. ఎందుకంటే అక్కడ రొట్టెన పట్టి, అలాగే అక్కడే కూర్చొని తిని, అక్కడ ఉన్నటువంటి చెరువులో కొంచెం నీటిని తాగిన తర్వాత కోరికలు తీరతాయనేటువంటి గొప్ప నమ్మకం మన పూర్వీకులకు ఉండేది. అదే ఆచారంగా వచ్చింది. బట్ కాలక్రమేణా బిజీ షెడ్యూల్ అవ్వడంతో అందరూ కూడా వారి వారి పనుల పరంగా ఆగిపోతున్నారు. ఇంకొక విషయం చెప్పానా మీకు, పూర్వకాలంలో అంటే 1990 వరకు కూడా కేవలం ఆడవాళ్ళు మాత్రమే వచ్చేవారంటండి. నాకు కూడా రీసెంట్గా తెలిసింది. తర్వాత మగవారు కూడా వచ్చి రొట్టెలు పట్టుకునేవారంట. ఎలాంటి రొట్టెలో తెలుసా మీకు? చదువు రొట్టి, పెళ్లి రొట్టి, సంతాన రొట్టి, ఇల్లు రొట్టి, వ్యాపార రొట్టి, ధన రొట్టి, సౌభాగ్య రొట్టి, ఇలా ఆరోగ్య రొట్టి, అతి ముఖ్యమైనది ఫ్రెండ్స్ జాబు రొట్టె. ఇలా అత్యద్భుతంగా రకరకాల రొట్టెలను తెచ్చుతున్నారు, తీసుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ తీసుకుని వారి కోరికలు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి వదలాలి కదా, ఆ వదిలే క్రమంలో మరొకరు పట్టుకుంటున్నారు. అలాగే లాస్ట్ 3 years బ్యాక్ నేను కూడా పట్టాను ఫ్రెండ్స్, చదువు రొట్టెని, అలాగే ఆరోగ్య రొట్టెని. అవి వదలడానికి వచ్చాను. అదే అక్కడ నేను ఆవిడతో డిస్కస్ చేస్తున్నాను. మనం అడగాలన్నమాట, మనకు ఎలాంటి రొట్టె కావాలి అనేసి. వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర ఉన్నటువంటి రొట్టెని వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రొట్టె మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే మన దగ్గర ఎలాంటి రొట్టె లేకపోయినా సరే, మొదటిసారి వెళ్తున్నా అమ్మ నాకు ఈ రొట్టె కావాలని మనం అడిగితే వాళ్ళ దగ్గర ఉంటే హ్యాపీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. బట్ చాలా క్రౌడ్ ఉంది, బీభత్సంగా ఉందన్నమాట. నాకైతే చాలా టఫ్ టాస్క్ లాగా అనిపించింది. అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్, ఆ జనాభాలో తిరుగుతున్న ఆ చల్లటి గాలి, పైన ఎండ కూడా తెలియలేదు. బట్ మేము ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఎండబెట్ట అనేది తెలిసింది. అంటే అర్థం చేసుకోండి ఎంత కూల్గా ఉందో. ఆ స్వర్ణాల చెరువు అంత చల్లటి చెరువు అనమాట. వాటర్లో మనం దిగిన తర్వాత కాసంత వేడి కూడా ఉండదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకెందుకు ఫ్రెండ్స్, నేను ఎలా రొట్టె పట్టానో ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత ఇంకా చాలా చాలా గొప్ప విషయాల గురించి మాట్లాడుకుందాం.
ఇకపోతే ఇక్కడ జరిగేటటువంటి ఒక విషయం చెప్పనా, అందరూ చపాతీలతో పాటు కాసంత బెల్లము, లేదంటే చక్కెర, లేదంటే ఆకుకూర, లేదంటే రకరకాలైనటువంటి ఫుడ్స్ తీసుకొని వస్తున్నారు. దీని వెనక ఉన్నటువంటి కథ ఏంటి అని తెలుసుకుందామని ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే నివసిస్తున్న, అంటే నెల్లూరు జిల్లాలో నివసిస్తున్నటువంటి వాళ్ళని అడిగాను. వాళ్ళు ఎవరో కాదు ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ జ్యోతి అనమాట. అంటే తన వాళ్ళ పెద్దమ్మ దాదాపు 20 ఏళ్ల పైబడే నెల్లూరు సిటీలో జీవిస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్న కథ ఏంటి అంటే, మనం ఇప్పుడు సంతాన రొట్టె అని, ఆరోగ్య రొట్టె అని, ఉద్యోగ రొట్టె అని, పెళ్లి రొట్టె అని, ఇల్లు రొట్టె అని చాలా రకాల రొట్టెలు ఇస్తూ కేవలం ఆ రొట్టెతో పాటు బెల్లమో చక్కెరో ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. బట్ ఒక్కొక్క రొట్టెకి ఒక్కొక్క రకమైనటువంటి కూర ప్రత్యేకత ఉందంటండి. ఒక రొట్టెకి ఆకుకూర అయితే, ఒక రొట్టెకి పొనగంటాకైతే, ఒక రొట్టెకి మునగాకైతే, ఒక రొట్టెకి రకరకాలైనటువంటి కూరలతో ఇవ్వాలి అని చెప్పి నాకు వాళ్ళు చెప్పారు. అలాగే దాని గురించి అయితే నాకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు. బట్ చాలామందికి తెలియదు, నాకే కాదండి చాలామందికి తెలియదు. అందుకనే అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది, మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అనమాట. మీకెవరికైనా తెలుసుంటే ఆ రొట్టె, ఏ రొట్టెకి ఏ కూర పెట్టాలో నా కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మాత్రం మర్చిపోకండి. రొట్టెలన్నీ పట్టేశాం ఫ్రెండ్స్. నేను, నా ఫ్రెండ్, తన హస్బెండ్ అనమాట. నేను ముందు వచ్చాను, తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళు రాకముందు నేను కొంచెం వీడియో క్లిప్ని రికార్డ్ చేశాను. ఆ వీడియో క్లిప్ కోసం నాకు ఎక్కడి నుంచో వచ్చారండి వాళ్ళు, విజయవాడ అవతల ఊరంట. వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ఆ క్లిప్ని నేను లాస్ట్లో పోస్ట్ చేస్తాను, చూడండి. చిన్నపిల్లలు, నేను యూట్యూబర్ అనగానే వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే అంతా ఇంత లేదు. నాకు చాలా హ్యాపీగా ఉందక్క, నేను తీస్తానక్క వీడియో అంటే నేను తీస్తానని ముందుకు వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, అందుకే ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. ఆఫ్టర్ కరోనా తర్వాత అత్యంత వైభవంగా చేస్తున్నటువంటి బారాషాహిద్ రొట్టెల పండగకి అంగళ్ళు ముంచెత్తాయి. అలాగే జనాభా కూడా. కలెక్షన్ అయితే వండర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బా, నాకైతే భలే నచ్చింది. బట్ నేనైతే అంత పెద్ద వేసుకోలేనని చెప్పి తీసుకోలేదు. సింపుల్గా అలా అలా చూసుకుంటూ నచ్చింది తీసుకుంటూ వచ్చేసామన్నమాట. అలాగే మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఎంత జాగ్రత్త వహిస్తున్నారంటే పోలీస్ వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నారు. అలాగే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించాయి. ఎంత కేర్ తీసుకుంటున్నారబ్బా అనిపించింది అనమాట. కావాలంటే మీరు చూడండి, చాలా క్యాంప్స్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు పోలీస్ హెల్ప్ లైన్, హెల్ప్ డెస్క్ అని చాలా రకాల పేర్లతో ప్రతి దగ్గర. అలాగే అక్కడ ఎవరైనా మునిగిపోతే పట్టుకోలేనటువంటి పరిస్థితిలో, ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితిలో చూస్తున్నారు కదా పిల్లలు ఎలా ఆడుతున్నారో, అలాంటి బై మిస్టేక్ కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకని అక్కడ గజ ఈతగాళ్ళు చూస్తున్నారు కదా, గజ ఈతగాళ్ళు కాపలాగా ఉన్నారండి. వాళ్ళ కోసం అక్కడ చూస్తున్నారు కదా, ప్రతి పోల్ దగ్గర నిలబడుకొని ఉన్నారు. ఇలా నా విజిట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. హ్యాపీగా రిటర్న్ అయిపోయాము, నేను, నా ఫ్రెండ్, వాళ్ళ హస్బెండ్ అనమాట. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాలి మా జ్యోతి వాళ్ళ హస్బెండ్ అమర్కి. ఎందుకంటే నేను అక్కడ ఎంతసేపు ఉన్నానో అంతసేపు తను నాకు వీడియో తీస్తూనే ఉన్నారు, చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమర్. ఫ్రెండ్స్, ఇక్కడ నాతో పాటు ఎవ్వరు రాలేదు, మా వారు కూడా రాలేదు ఫ్రెండ్స్. బట్ నాకు ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళ ద్వారా నేను ఈ వీడియో చేస్తున్నాను. వెనకాల చూస్తున్నారు కదా, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నాకు ఇంతకుముందు వీడియోలో మీరు చూసింది కూడా అక్కడ ఉండే పర్సన్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఆ పిల్లలకి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందామనేసి ఈ వీడియో నేను తీస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి వీడియోస్ కంటిన్యూగా చూడండి మరి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. లైక్ కొట్టమని చెప్పండి. బాయ్ బాయ్.